వెల్కమ్ టు ఆంధ్రా షీమ్యాన్. ఈరోజు మీకు చెప్పబోయేది ప్యూరిఫైయర్ గురించి. ఇది ఆయిల్ ప్యూరిఫైయర్. ఇది ఆయిల్ని వాటర్ని సపరేట్ చేసే ప్యూరిఫైయర్. ఇది షిప్లో ఇంజిన్ రూమ్లో ఎక్కువగా వాడతారు. ఇది చూడడానికి ఒక గ్రైండర్లా కనిపిస్తుంది, చూసారా? లోపలంతాను గ్రైండర్ ఎలా అయితే మనకు తెలుస్తుందో అలా కనిపిస్తుంది కదా. అలాగే దీని పార్ట్స్ కూడాను గిన్నెల్లా కనిపిస్తున్నాయి, చూసారా? ఇది ప్యూరిఫైయర్ పార్ట్స్. ఓవరాలింగ్ చేస్తాను ప్యూరిఫైయర్. ఇక్కడ మీకు గిన్నెలు అనేవి కనిపిస్తాయి. ఈ గిన్నెలు అనేవి మడ్ చేరుతుంది. ఈ మడ్ అనేది క్లీన్ చేసి ఓవరాలింగ్ చేసి ఈ ప్లేట్స్ అనేవి ప్రతి ఒక్క ప్లేటు క్లీన్ చేసి, ఇది చాలా ఎక్కువ ప్లేట్స్ ఉంటాయి, సింగిల్ ప్లేట్ క్లీన్ చేసి మళ్ళీ ఓవరాలింగ్ చేస్తాం. ఇది లూబ్ ఆయిల్కి, అలాగే ఫ్యూయల్కి, ఆయిల్కి సంబంధించే ఆయిల్ ఏవైతే రన్ అవుతాయో షిప్లో, ప్రతి ఆయిల్ రన్ అయ్యేదానికి ప్రతి ప్యూరిఫైయర్ ఉంటుంది. లూబ్ ఆయిల్ ప్యూరిఫైయర్ అని చెప్పి, సపరేటర్ ప్యూరిఫైయర్ అని చెప్పి, దట్టి ఆయిల్ ప్యూరిఫైయర్ అని చెప్పి, ఫ్యూయల్ ప్యూరిఫైయర్ అని చెప్పి, ప్రతిదానికి సపరేట్గా ఉంటుంది అన్నమాట ప్యూరిఫైయర్. ఇదేంటంటే ఆయిల్లో ఉండే వాటర్ కంటెంట్ని సపరేట్ చేసి ఇంజిన్కి ప్యూర్ ఆయిల్ అనేది సప్లై చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత క్లీన్గా ప్లేట్స్ క్లీన్ చేశాను. ఇవన్నీ క్లీన్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.